మన ప్రయత్నంలో ఆనెస్టీ ఉందనుకోండి, ఇంత సోషల్ మీడియా జమానాలో కూడా, క్లిక్ బైట్ జమానాలో కూడా ఆ జెన్యూనిటీ జనాలకి టచ్ అవుతూ ఉంటుంది. ఓకే. చివరికి మనల్ని ట్రోల్ చేసేవాడికి కూడా లోపల తెలుసు ఈడు మరీ వేస్ట్ కాదురా, ఈడు మంచోడు అని. లేదు ఆ సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు మీ మీద ఉంటుంది ఆడియన్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఎవరో యాక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చారండి, గుర్తురాలు ఏ యాక్టర్ ఇచ్చారు. సినిమా హిట్ అయిన ఫట్ ఆడియన్స్ చేతులు తిట్లే తినాలండి అన్నారు. ఏంటంటే సినిమా బాగాలేదండి, వేస్ట్, నాకు వాడికి అస్సలు మంచి సినిమా చేయలేదు, బాగా ఆడిందండి, కొడుకు బాగానే చేసాడు. అంటే హిట్ అయినా ఫట్ అయినా తిట్టు తప్పదు. అది కైండ్ ఆఫ్ ఫోన్ చేసుకోవడంలో వచ్చేవి. సో అది పీపుల్ డూ ఎంజాయ్ దట్, యాక్టర్స్ డూ ఎంజాయ్ దట్. నేను ఎన్టీఆర్ని కూడా ఇంటి ఓడి అనేవారు కదా. అవునా? ఓకే. అప్పట్లో మోస్ట్లీ అందరినీ, అంటే మన ఎన్టీఆర్ అంటే ఓకే చాలా సీనియర్, అంటే పెద్ద ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారు. ఆయన చాలా సింపుల్గా అరే ఎన్టీఆర్ వచ్చేట అనేవారు. సో ఇట్స్ నాట్ లైక్ డిస్రెస్పెక్టింగ్ దెమ్, ఇట్స్ లైక్ ఓనింగ్ దెమ్. సో అందులో తప్ప అవును కదా, ఎందుకంటే మన ఊళ్ళలో చాయ్ తాగుతూ ఓన్ చేసుకుంటాడు, మావాడు ఉన్నాడు రా అని హీరో గురించి మాట్లాడుకుంటారు. సో మనం చిరంజీవి గారు అంటాం, వాళ్ళకి చిరంజీవి. కరెక్ట్.